రాఘవ శాస్త్రి నమస్కారం అండి. కార్తీక పురాణము 24వ అధ్యాయము. ఇది అంబరీష్ యొక్క ద్వాదశి వ్రతం యొక్క మహత్యం. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత మహాప్రభావము ఎంత విచారించినను ఎంత వినను తనివి తీయట నాకు తెలిసినంత వరకు తనివి చేరదు. ఎంత విన్నా కూడా తనివి చేరదు. నాకు తెలిసినంత వరకు వివరించును, ఆలకింపము అని అత్రి మహాముని చెబుతున్నాడు అగస్త్యంతో. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్రగ్రహణ సమయంలో స్నానమాచరించను ఎంత ఫలము కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వమును ఎరిగి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేసిన వారికి అంతే ఫలము కలుగును. కార్తీక ద్వాదశి అంత మహత్యం కలిగింది. ఈ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర జన్మలతో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా ఉండదు. ఈ ద్వాదశి వ్రతము చేయ విధానం ఎటో చెప్పాను వినుము. కార్తీక శుద్ధ దశమి నాడు పగటిపూట మాత్రమే భోజనం చేసి ఆ మర్నాడు అనగా ఏకాదశి నాడు ఏ వ్రతము చేయక శుష్క ఉపవాసం ఉండి ద్వాదశి కయ్యలు వచ్చిన తర్వాతనే భుజించవలను. దశమి నాడు మధ్యాహ్నం నాడు ద్వాదశి మొత్తం ఏం తినకూడదు. ఏకాదశి ద్వాదశి గడియ వచ్చిన వెంటనే బంద్ చేయాలి. దీనికి ఒక ఇతిహాసం కలదు, దాన్ని కూడా వివరించదును. సావధానుడు ఆలకింపని ఇట్లు చెప్పగలిగాను. ఇది అంబరీషుని కథ. పూర్వము అంబరీషుడు అను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయించుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండను. అందుకే ఆ రోజు పెద్దగడనే వ్రతము ఆచరించి ముగించి బ్రాహ్మణ సమారాధన చేసి సిద్ధముగా ఉండను. అదే సమయముకు అతడుకు కోప స్వభావుడకు దూర్వాసుడికి వచ్చాను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియల్లో పారాయణం చేయబడను కాన తొందరగా స్నానం చేసి రమ్మని కోరను. దూర్వాసుడు అందరికి అంగీకరించి సమీపన కల నదికే స్నానంకు వెళ్ళను. అంబరీషుడు ఎంతోసేపు వేచి ఉన్నానో దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నది. అందుచేత అంబరీషుడు తనతో తాను ఇట్లా అనుకోను. ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనములకు రమ్మంటిని. ఆ మని నదికి స్నానములకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇస్తున్నని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపము. అది గృహస్థులకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమవును. ఈ ముని మహా కోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నన్ను శపించును. నాకేమి తోచుకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోరాదు. గడియలు దాటిపోయినా పిదప భుజించిన వెళ్ళ హరిభక్తి భోజన వాడవును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమవును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అది కాక ఈ నియమము నేను అతిక్రమించిన వెనకటి జన్మయందు చేసిన పుణ్యము నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపము భయం లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే భూకొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలో భోజనం చేయడే ఉత్తమము. వ్రతభంగం కాకుండా ద్వాదశిలో భోజనం చేయాలనుకున్నాడు. అయినను పెద్దలతో ఆలోచించి మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను ఆవించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నేనటి దినమున ఏకాదశి అగుడం చేసి
నేను కఠిన ఉపవాసం ఉంటుంది. ఈ జన్మను స్వల్పంగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలోనే భజించవలసినది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించుకుని అందుకు ఆయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోతున్నవి. బ్రాహ్మణుడు వెళ్ళి ద్వాదశి ఘడియల్లో భజించవస్తున్నా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన, ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలియవలసింది అని కోరిను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రంలో పరిశోధించి విమర్శలు చేసుకున్నది. దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటలను గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా అగ్నిదేవుని ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పద్యనము కాపించి దేహేంద్రములకు శక్తిని సంగుతున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలును. అది చెలరేగిన కృద్బాధ దత్తిగా కలుగును. ఆ జపము చల్లార్చ వలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరముకు శక్తి కలుగ చేయవాడు అగ్నిదేవుడు. దేవతలు అందరిచే అధికుడై దేవ పూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కరజాతి వాడైనను భోజనము విడిదని చెప్పి వారికి పట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు, మహాతపస్శాలి, సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనమును కుప్పించి వానికి పెట్టకుండా తాము భుజించవలన మహాపాపం కలుగును. అందువల్ల ఆయుక్షణం కలుగును. దుర్వాసులు అంతే వానికి అవమానమైన పాపము సంప్రాప్తమగును అని విషపరిచేది. చతుర్వింశాధ్యాయము 24వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. కావున ఈ కార్తీక పురాణం 24వ అధ్యాయము కార్తీక పురాణం చదివిన వారికి, విన్నవారికి విష్ణు మహిమన సకల దోష నివృత్తి, విష్ణులోక ప్రాప్తి లభించుకాక. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.